హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ రెసిపీ పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇలా కొత్తగా శాండ్విచ్ అయితే చేసి పెట్టండి. చాలా టేస్టీగా ఉంటుంది, సూపర్గా ఉంటుందండి. పిల్లలు ఇష్టంగా తింటారు. ముందుగా అయితే బ్రెడ్ తీసుకున్నాను, ఒక 4 పీసెస్ చీజ్ తీసుకున్నాను, అలాగే నువ్వులు తీసుకొని పక్కనైతే పెట్టండి. తర్వాత స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ అయితే పెట్టుకోండి. అందులోకి 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కానీ ఎక్కువ అవసరం లేదండి. ఇందులోకి 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని వేడైన తర్వాత ఫ్లేమ్ అయితే లో ఫ్లేమ్ పెట్టుకోండి. ఆ తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకోండి. ఆవాలు ఎక్కువ వేసుకోకూడదు, బాగుండదు. ఆ ఆవాలు చిటపటలాడిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు తీసుకొని వేసుకోండి. తర్వాత అది లో ఫ్లేమ్లో వేయించుకోండి. అది ఏగేలోపు ఈ పక్కన అయితే బ్రెడ్ అయితే ఇలా కట్ చేసుకోండి, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన. పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇలా చేసి పెట్టండి, పిల్లలు ఇష్టంగా తింటారు. బ్రెడ్, నువ్వులు, చీజ్ ఉంటే చాలండి, తొందరగా చేసేయచ్చు ఇవి. ఈ లోపు అయితే ఆవాలు, కరివేపాకు అయితే ఎగిపోయినాయి. నువ్వులు ఒక 3 టీ స్పూన్లు అయితే వేసుకోండి. లో ఫ్లేమ్లో కొద్దిగా ఇలా వేయించుకోండి, ఒక 2-3 సెకండ్ చాలు, ఎక్కువ వేయించుకోకూడదు. ఇలా వేగిన తర్వాత ఇందులోకి మనము గుడ్డు తీసుకోవాలండి. ఒక 2 గుడ్లు అయితే తీసుకొని ఒక గిన్నెలోకి 2 గుడ్లు వేసుకోండి. నేనైతే ఇందులోనే కారం పొడి, ఉప్పు వేసాను. మీరు అలా కాకుండా ముందు గిన్నెలోకి కొన్ని నీళ్లు పోసుకొని అందులోకి ఉప్పు, కారం వేసుకొని కలుపుకోండి. గుడ్డులోకి బాగా కలిసిపోతుంది. నేను గుడ్డు పగలగొట్టుకొని ఇలా కారం, ఉప్పు వేసుకున్నాను కాబట్టి సరిగ్గా గుడ్డులోకి కలవలేదండి ఉప్పు, కారం అనేది. మీరు ముందే నీళ్లు పోసుకొని ఒక గిన్నెలో కొన్ని పోసుకోవాలి. నీళ్ళు పోసుకొని ఉప్పు, కారం వేసి కలుపుకొని తర్వాత గుడ్డు పగలగొట్టి వేసుకోండి. గుడ్డు ఇంకా బాగా పిట్ చేసుకుంటే ఉప్పు, కారం, గుడ్డు అనేది బాగా కలిసిపోతుంది. ఇలా మొత్తం బాగా కలుపుకొని పక్కనైతే పెట్టుకోండి. తర్వాత ఇవి నువ్వులు, ఈ పోపు అయితే ఎగిపోయింది. ఇందులోకి మనం ఈ గుడ్డు కలిపి పెట్టుకున్నాం కదండి, ఆ గుడ్డులోకి ఈ బ్రెడ్ ముక్క అయితే ఇలా గుడ్డులోకి ఇలా ముంచుకుంటూ ఇలా ఈ పోపులోకి అయితే మొత్తం ఇలా బ్రెడ్ ముక్కలన్నీ ఇలా పెట్టుకోండి. ఫ్లేమ్ అయితే లో ఫ్లేమ్ పెట్టుకొని ఒక్కొక్క ముక్క తీసుకుంటూ గుడ్డులో ఇలా ముంచుకొని మొత్తం ఇలా ముక్కలన్నీ ఇలా పోపులోకి పెట్టుకొని లో ఫ్లేమ్లో బాగా ఇలా ఫ్రై అయిన తర్వాత మరోవైపు తిప్పి ఇలాగే పెట్టిన తర్వాత పైనుంచి చీజ్ తీసుకొని ఇలా తురిమి వేసుకోండి. మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఆ చీజ్ అంతా ఇలా కొద్దిగా ఉడికే వరకు పెట్టుకోండి. అటు బ్రెడ్ ముక్క కానీ ఫ్రై అయిపోతుంది, చీజ్ కానీ ఇలా ఉడికిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుందండి, సూపర్గా ఉంటుంది. పిల్లలు ఇష్టంగా తింటారు. ఇంకా మీరు చీజ్ ఇంకా ఎక్కువగా వేసుకోవచ్చు, ఎక్కువ తినేటోళ్ళు. నేను కొద్దిగా తక్కువగానే వేసాను. మీరు చూసి మీ ఇష్టంకు తగ్గట్లు చూసి చీజ్ అయితే వేసుకోండి. సూపర్గా ఉందండి టేస్ట్ అయితే. ఆ గుడ్డు, బ్రెడ్, చీజు కలిపి చాలా బాగుందండి, చాలా బాగుంటుంది. పిల్లలు ఇష్టంగా తింటారు. పిల్లలకి ఇలా స్నాక్స్ చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. ఇది ఒక్కసారి ట్రై చేయండి. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, చూస్తేనే రెసిపీ ఏంది అనేది తెలుస్తుంది మీకు. తప్పకుండా లైక్ చేయండి. వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కానీ